Mr. Sharon. I am studying 8th class. బైబిల్ గురించి కొన్ని ప్రముఖమైన విషయాలు. పుస్తకాలు 66 అధ్యాయాలు, 1189 అధ్యాయాలు, వచనాలు 3173 వచనాలు. బైబిల్లో ఆయనను బిల్లర్స్ అను గ్రీకు పదం నుండి వచ్చినది. బైబిల్ అనగా గ్రంథము లేక పుస్తకము అని అర్థం. బైబిల్ 2 భాగాలు, కొత్త నిబంధన, పాత నిబంధన. పుస్తకాలు పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27, మొత్తం 66 పుస్తకాలు. గ్రంథకర్తలు పాత నిబంధన 32, కొత్త నిబంధన 8, మొత్తం 48 గ్రంథకర్తలు. భాషలు పాత నిబంధన ఆదిమ హెబ్రీ, కొత్త నిబంధన గ్రీకు. కాలాలు పాత నిబంధన ఆదికాండం నుండి కొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు. ప్రవక్తలు పాత నిబంధన మోషే నుండి కొత్త నిబంధన యోహాను వరకు. బైబిల్ పుస్తకాల విభజన. పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాలు 5 ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు. చరిత్ర గ్రంథాలు 12 యెహోషువ నుండి ఎస్తేరు వరకు. కావ్య గ్రంథాలు 5 యోబు నుండి పరమగీతాల వరకు. ప్రవక్త గ్రంథాలు 17 యెషయా నుండి మలాకి వరకు. కొత్త నిబంధన యేసు ప్రభువు జీవిత చరిత్ర 5 పుస్తకాలు, 4 పుస్తకాలు మత్తయి నుండి యోహాను వరకు. సంఘ చరిత్ర 1 పుస్తకం. అపోస్తలుల కార్యం పత్రికలు 21 రోమా నుండి యోధా వరకు. ప్రాచీన గ్రంథం 1 పుస్తకం. ప్రకటన గ్రంథం. గ్రంథకర్తల ఐక్యత 40 మంది 1600 సంవత్సరాల్లో వ్రాసారు. అందరూ ఒకే దేశానికి కానీ, ఒకే భాషకు కానీ, ఒకే కాలానికి కానీ చెందినవారు కాదు. అయినను బైబిల్లో భేదాభిప్రాయాలు లేవు, ఎందుకంటే దేవుడే వ్రాయించాడు కనుక. భౌగోళిక ఆధారాలు. బైబిల్లో వ్రాయబడిన దేశాలు ఐగుప్తు, పాలస్తీనా, ఇటలీ. బైబిల్లో వ్రాయబడిన పట్టణాలు యెరూషలేము, దమస్కు, రోమ్. బైబిల్లో వ్రాయబడిన పర్వతాలు సినాయి పర్వతం, అరారాతు పర్వతం. బైబిల్లో వ్రాయబడిన నదులు యోర్దాను నది, సీయోను నది. బైబిల్లో వ్రాయబడిన సముద్రాలు మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రం, మృత సముద్రం. బైబిల్ ఆచరణ యోగ్యమైనది. మనం ఎక్కడి నుంచి వచ్చామో, భూమి మీద ఎలా జీవించాలో, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియజేసే గ్రంథమే బైబిల్. థ్యాంక్ యూ.